ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ కుంభకోణం పేపర్ లీకేజ్ సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లోపభూయిష్టమైన వ్యవస్థతో నష్టపోయిన విద్యార్థులకు భరోసా కల్పించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి తొలగించాలని ఆయన ప్రధానిని డిమాండ్ చేశారు. తప్పు చేసిన పెద్దలపై చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ఉంటాయనే బలమైన సందేహం బ్యూరోక్రాట్లలో వెళ్తుందని స్పష్టం చేశారు. నీట్ అంశాన్ని రాజ్యసభ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ పరీక్షల కుంభకోణం మరియు పేపర్ లీకేజీ సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. లోపభూయిష్టమైన వ్యవస్థ వల్ల నష్టపోయిన విద్యార్థులకు భరోసా కల్పించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి తొలగించాలని ఆయన ప్రధానిని కోరారు. తప్పు చేసిన పెద్దలపై చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ఉంటాయనే బలమైన సందేహం బ్యూరోక్రాట్లలో వెళ్తుందని స్పష్టం చేశారు. మలేషియా అధికారిక పర్యటనకు వెళ్లే ముందు హైదరాబాద్ లో నీట్ బాధితులు లాంగ్ టర్మ్ విద్యార్థులతో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న మానసిక క్షోభను కేటీఆర్ ముందు ఏకరువు పెట్టారు. ఎగ్జామ్ హాల్లోకి వెళ్లే ముందు తమను అణువణువు తనిఖీలు చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు పేపర్ లీక్ ను ఎందుకు అడ్డుకోలేకపోయారని విద్యార్థులు నిలదీశారు. విద్యార్థుల ఆక్రోశంపై కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. నీట్ పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం అటర్ ఫ్లాప్ అయిందన్నారు. తప్పు చేసిన పెద్దలను వదిలేసి మిమ్మల్ని మళ్లీ పరీక్షకు కూర్చోబెట్టడం ముమ్మాటికి అన్యాయమే అని అన్నారు. కానీ ఇదొక తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ లాంటిదే. మీ కసిని ఎనర్జీని సరైన దిశలో పెట్టి మళ్లీ ఫోకస్ చేయండని విద్యార్థుల్లో ధైర్యం నింపారు. 2024లో గ్రేస్ మార్కుల పేరిట జరిగిన అవకతవకలను కటాఫ్లు అసాధారణంగా పెరిగిపోవడాన్ని ఒక విద్యార్థి ప్రస్తావించగా కేటీఆర్ ఎన్టీఏ తీరును తీవ్రంగా తప్పుపెట్టారు. గ్రేస్ మార్కులు ఎందుకు కలిపారో చెప్పడానికి ఎన్టీఏ వద్ద ఇప్పటికీ ఎలాంటి తార్కిక సమాధానం లేదని, చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా వ్యవహరించి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారని మండిపడ్డారు. ఈ లూప్ హోల్స్ అన్నింటిపై పార్లమెంటులో, స్టేట్ అసెంబ్లీలో గట్టిగా చర్చిస్తామని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రిని ప్రధాని బర్తరఫ్ చేయాలని ప్రధానిని డిమాండ్ చేశారు. మంత్రి రాజీనామా ఒక హెచ్చరికలాగా పనిచేస్తుందన్నారు. ఇవాల్టి కనెక్టెడ్ ప్రపంచంలో లీకైన పేపర్ మిగతా రాష్ట్రాలకు వెళ్లలేదని చెప్పలేమన్నారు. ఒక కోచింగ్ సెంటర్లో పలు రాష్ట్రాల విద్యార్థులు ఉంటారని, ఎక్కడ ఒక చోట 1% లీక్ అయినా అది అందరికీ పాకుతుందన్నారు. అసలు లీక్ కాకుండా ఉండేందుకు నేటి ఏఐ సాంకేతికతను వాడుకొని ఫుల్ ప్రూఫ్ సిస్టమ్స్ తేవడంపై కేంద్రం దృష్టి పెట్టాలన్నారు. పైసలు ఉన్న వాళ్ళు డొనేషన్లు కట్టి సీట్లు కొంటున్నారని, డబ్బులు ఉన్నాయని డాక్టర్లు అయిపోయే ఈ విధానం అత్యంత అన్యాయమైనదని అన్నారు. ప్రైవేటు కాలేజీల దోపిడీని అడ్డుకోవడానికి బలమైన రెగ్యులేటరీ సిస్టమ్ రావాలన్నారు. మెరిట్కే ప్రాధాన్యతనిచ్చేలా ఫీజులను, కోటాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తీవ్ర ఒత్తిడి, ఆందోళనలో ఉన్న విద్యార్థులకు కేటీఆర్ ఒక తండ్రిలా, పెద్దన్నలా దిశానిర్దేశం చేశారు. ఇలాంటి కష్ట సమయాల్లో భావోద్వేగాలను లోపలే దాచుకోవద్దని సూచించారు. అది మానసిక ఒత్తిడిని పెంచుతుందని, తల్లిదండ్రులతో, టీచర్లతో, స్నేహితులతో మాట్లాడి బాధను పంచుకోవాలని సూచించారు. లైఫ్ ఇలాంటి బౌన్సర్లు విసురుతున్నప్పుడు బ్యాలెన్స్డ్ గా ఎదుర్కోవడం అలవాటు చేసుకోవాలని హితవు పలికారు.
గతంలో కొందరు విద్యార్థులు సిబిఎస్ఈ బోర్డు లోపాలను ఎండగట్టినట్లుగా నీట్ లోపాలను కూడా తాము రాజ్యసభ సభ్యుల ద్వారా ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని విద్యార్థుల తరపున బీఆర్ఎస్ పార్టీ చివరి వరకు పోరాడుతుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు.